మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. టాలీవుడ్ సీనియర్ నటి జమున ఇప్పుడు సినీ జనాల్లో ఒక జ్ఞాపకంగా మిగిలింది. టీనేజ్ లోనే సినీ ఎంట్రీ ఇచ్చిన జమున సత్యభామగా గడుసు పాత్రల్లో మెరిసి ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు తారగా అందరి జ్ఞాపకాల్లో మెరుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 నుంచి లీకులు మొదలయ్యాయట. షూటింగ్ లొకేషన్లు, హీరో అపియరెన్స్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయట. షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే ఈ సమస్య రావటంతో జాగ్రత్తలు పెంచుతోంది పుష్ప 2 టీం. రష్మిక మందన తనకు రౌడీ స్టార్ కి మధ్య ప్రేమ లేదని, స్నేహం మాత్రమే ఉందంటోంది. తమ టూర్ మీద చాలా గుసగుసలు రావటంతో రష్మిక నోరు విప్పింది. విజయ్ తనకు మంచి స్నేహితుడని తేల్చింది. పవర్ స్టార్ గెస్ట్ గా బాలయ్య హోస్ట్ గా షూట్ చేసిన అన్స్టాపబుల్ షో టెలికాస్ట్ కాబోతోంది. వచ్చే నెల 3న ఈ షో టెలికాస్ట్ డేట్ అంటున్నారు. ఇది కూడా 2 భాగాలుగా టెలికాస్ట్ కాబోతుందంటున్నారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ వరల్డ్ వైడ్ గా వసూళ్ల వరద తెచ్చింది. మొదటి రోజే 100 కోట్లు రాబట్టిన ఈ సినిమా 2 రోజుల కలెక్షన్స్ 235 కోట్లంటున్నారు. కేవలం హిందీ మార్కెట్లోనే ఒక్క రోజుకే 70 కోట్ల వసూళ్లొచ్చాయట. ఇక ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా KGF 2 ఉంది. 53 కోట్ల ఈ సినిమా రికార్డుని పఠాన్ 70 కోట్ల ఓపెనింగ్ తో బ్రేక్ చేసింది. ఇండియాలో హిందీ బెల్ట్ లోనే ఇంత వసూళ్లయ్యాయట. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 100 కోట్లు, మరుసటి రోజు 135 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భోలా శంకర్. ఇందులో కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ నుంచి మేకి మార్చినట్టు ప్రచారం జరుగుతోంది.